ఇది రీటెస్ట్కి వచ్చింది, బ్రేక్ ఆఫ్టర్ బ్రేక్అవుట్ ఇంతే డిమాండ్ని తీసుకొని చూద్దాం. ఇక్కడికి వెళ్ళి మళ్ళీ మన దగ్గర ఉంది ఈ సప్లై, మనం మేజర్ చేసాం, ఈ నుంచి తీసి ఇక్కడ నుండి పెట్టాం. మార్కెట్ రీటెస్ట్కి వచ్చింది, రీటెస్ట్ తర్వాత మన దగ్గర మిగిలిన సప్లై ప్లేస్ ఇది. అండ్ ఇది ఒక 0.5 లెవెల్. మార్కెట్ దీన్ని రీటెస్ట్ చేయడానికి పోయింది అంతే. ఇక్కడ సేమ్ ఒక చిన్న కన్సోలిడేషన్ వచ్చింది అనుకోండి, ఇలా ఒక రైట్ షోల్డర్ క్రియేట్ చేసుకుంటుంది మార్కెట్, ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్గా మళ్ళీ సపోర్ట్ పైకి వెళ్ళిపోతుంది. ఓకేనా? సో రైట్ షోల్డర్ క్రియేట్ చేసుకుంటుంది మార్కెట్. ఒకవేళ ఇది ఇంగల్ఫ్ చేసేసింది అంటే సిమిలర్ ఇదే డిమాండ్ని మనం మెజర్ చేద్దాం బుల్ సైడ్లో. చూడండి, ఇంగల్ఫింగ్ ప్యాటర్న్ వచ్చింది. సో రైట్ షోల్డర్ ఆల్రెడీ మేక్ చేసుకుంది మార్కెట్. వన్స్ ఇఫ్ యూ వాంట్ టు బి చెక్, లైక్ సి దిస్ ఈస్ ద హెడ్ అండ్ దిస్ ఈస్ ద లెఫ్ట్ షోల్డర్ అండ్ దిస్ ఈస్ ది రైట్ షోల్డర్. లుక్ ఎట్ దిస్ పవర్. బమ్. ఇప్పుడు మనం మెజర్ చేద్దాం ఈ డిమాండ్ ఈడ్ నుండి ఈడ్ వరకు. సో దీన్నే తీసుకొని వచ్చి ఇప్పుడు రైట్ షోల్డర్ నుంచి పెడదాం. మన దగ్గర డిమాండ్ వచ్చింది. చూడండి, సింపుల్ థింగ్ ఉంటుంది బ్రో. స్ట్రక్చర్ ని మాస్టర్ చేశారనంటే ఎవ్రీథింగ్ ఈజ్ యువర్స్. ట్రస్ట్ మీ.